నమస్తే. ముఖ్యంగా ఇప్పుడు అంటే ఈ పతంగులకు సంబంధించి రేట్లు ఎలా ఉన్నాయి? సో ఏంటి? సో గతంలో రేట్లు ఎట్లా ఉండే? ఇప్పుడు రేట్లు ఏమన్నా పెరిగినాయా? సో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం ఇవి రేట్లు ఎంత ఉన్నాయి ఇవి? ये 70 रुपीज डजन 70 రూపీస్? डजन 12. 12 ఓకే. ఇది 60 रुपीज 60 రూపాయలు. हाँ ఓకే. ఈచ్ వన్ 2 రూపీసా? नहीं, రెండు नहीं, वो प्रिंट ప్రింటా? ఓకే. ఇవి సేమ్ అన్నీ సేమా ఇవి కూడా? ఇది 100 रुपीज 100 రూపీస్కి ఎన్ని? 12? हाँ 12 100 रुपीज ఓకే. ఇవి కూడా సేమా? हाँ ఇది కూడా 60 ఓకే. ఇవి? ఇది కూడా 100 ఇది పెద్ద ఉంది కదా ఓకే. 12కి 100ఆ? 12? 12. 100 रुपीज ఓకే. ఇవన్నీ ఇవి? वो 70 ఓకే. సో ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి. 100 లోపు మొత్తం 100 లోపే ఉన్నాయి. దాదాపు 100కి 12 అట్లా ఉన్నాయి. रुपीज ఈ 90 రూపీస్కి 12 రూపాయలు. సో ఇట్లా ఇది 150 ఈ 150కి మొత్తం 12 పతంగులు వస్తాయి. సో ఇట్లా సో ఇగో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మొత్తం? చాలా 20 వెరైటీ 20 నుంచి 30 వెరైటీలు ఉన్నాయి. ఎక్కువ కాస్ట్ ఎంత? ఎక్కువ హై కాస్ట్ హై కాస్ట్ వాला ఎంత అది? అది ఇది 312 పీసెస్ ఇది మొత్తం 300కి 12 పీసులు వస్తాయి. ఇది హై కాస్ట్. చూడొచ్చు మీరు. ఇది అంటే యూజ్ చేసే విధంగా ఉంది. ఎలాంటి ఈ పూరేదార్ పతంగ సో ఈ స్పెషల్ ఇది हाथ से बनाए से रहता ఇది మొత్తం చేతితోటే చేసిన పతంగి ఇది. సో ముఖ్యంగా చూడొచ్చు మీరు. ఇక్కడ కనిపిస్తుంది చేతితో చేసింది. నార్మల్ దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఏ ధూల్పేట్ పతంగ్ అంట. సో వీళ్ళు చేతితోటి చేస్తారు. సో మీరు అంటే మామూలుగా ఇది కొంచెం రఫ్ అయినా కానీ ఇది అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఇది ఎలాంటి పక్షులకు కానీ పర్యావరణానికి కానీ ఎలాంటి హాని అయితే ఇది ఉండదండి. చూడొచ్చు మీరు విజువల్స్లో ముఖ్యంగా. సో ఇట్లాంటి పతంగులను ఎంకరేజ్ చేయాలి. సో ఇవి 300కి 12 పతంగులు వస్తూ ఉన్నాయి. సో ఇంకా మీరు ఇక్కడికి వచ్చి కొంటే ఇంకా తక్కువ చేసే అవకాశాలు ఉంటాయి. ఈ చిన్నవి ఎంత? ఇట్లా है ఇది 20 रुपीज पैकेट 20 రూపీస్ ప్యాకెట్. అక్కడ ఆ చిన్నవి కూడా సేమా రేట్స్? सेम ఒక 10 రూపాయలు అటు ఇటు కానీ మొత్తం రేట్లు అయితే తక్కువనే ఉన్నాయి. సో మరి ఈ సంవత్సరం ఇక్కడ ధూల్పేట్కి వచ్చి కొనుక్కునే ప్రయత్నం చేయండి. సో ముఖ్యంగా ఇట్లాంటి పతంగులను ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్లాస్టిక్ పతంగులు సో ఇప్పుడు ఇవి చూసుకుంటే కొంచెం హార్డ్గా ఉంటాయి. సో ఎక్కడైనా చిక్కుకుంటే ఇది ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఓకే. సో ఇట్లాంటి పతంగులను ఎంకరేజ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ముఖ్యంగా బిజినెస్ ఎలా ఉంది మేడం ఇప్పుడు? बिजनेस अच्छा है అచ్చా మంచిగా ఉంది. मंची ఓకే. బిజినెస్ పరంగా అయితే బాగానే ఉంది. సో చాలా వెరైటీస్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ ఇక్కడ నుంచి తీసుకుపోతూ ఉన్నారు. దాదాపు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 12, 1 గంటల వరకు కూడా మంచిగా బిజినెస్ అవుతుంది. సో గతంలో కంటే కూడా ఇప్పుడు బిజినెస్ అయితే యాజ్ యూజువల్ ఉంది అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో మరి ఈ మాంజాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెద్ద ఎత్తున వాదనలు వినబడుతున్న నేపథ్యంలో మేము ఎక్కడ కూడా ఈ మాంజాను అమ్మట్లేదు, అలాగే ఎంకరేజ్ కూడా చేయట్లేదు అంటూ ఇక్కడ వ్యాపారస్తులు అయితే అందరూ చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సో మాట్లాడు. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎట్లా ఉన్నాయి రేట్లు ఏంటన్నా? ఎవ్రీ ఇయర్ రేట్స్ పెరుగుతున్నాయి, కానీ వెరైటీ ఆఫ్ కైట్స్, ఫుల్ ఆఫ్ కలర్స్. ఈసారి థ్రెడ్ మాంజాలు చాలా అమ్ముతున్నారు. సో వెరీ నైస్. అండ్ ఐ విల్ రిక్వెస్ట్ దట్ నో వన్ షుడ్ యూజ్ ప్లాస్టిక్ వైర్ manja, that is very harmful. And every year we come here to celebrate kite festival, to buy all the kites from here. Here we will get in retail prices and very different varieties of kites. And our kids and families, everybody will enjoy this very festival is very. ఇన్ని కొన్నావు ఎందుకు? నువ్వు ఒక్కడివే? నీకు ఒక్కడికేనా అమ్మడానికా? లే అందరికి ఆ? అంటే అందరికా? ఇంట్లో అమ్మనికేం వాళ్ళందరికా? లేదు ఓకే. ఎగరేనికే అంటే ఇష్టమా నీకు ఎగరవేయడం? ఇష్టం ఎంత రోజంతా ఎగరవేస్తావా ఏంటి? ఎట్లా ఉంటుంది? లేలే సాయంత్రం ఎగరేస్తాం, చాలా పతంగులు ఎగురుతాయి. అది తెంపడం ఇవన్నీ మంచిగా ఎంజాయ్ చేస్తారా ఫ్రెండ్స్ తోటి? ఆ. ఎట్లా అనిపిస్తుంది అంటే ఇది ఇప్పుడు ఇది చెప్పండి. ఇండియా కైట్స్ కూడా మేము బై చేసినాము. అంటే వీఆర్ ఫ్రమ్ ఇండియా, సో ద రీజన్ వై వీ వాంట్ టు ఫ్లై
అంటే మేము ఇండియా ఫ్లాగ్వి కూడా కైట్స్ ఫ్లై చేస్తాము. అంటే మనం ఇండియాలోనే ఉండి సో ఇండియాకు వీ షుడ్ ప్రమోట్ అని కూడా, అందుకని టీ షర్ట్ కూడా ఇది కూడా. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఛానల్. చెప్పు ఎట్లా అనిపిస్తుంది అంటే కైట్స్ ఇన్ని గానం కొన్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఎగిరే బుద్ధి అవుతుంది. ఫుల్ ఎంజాయ్. ఫ్రెండ్స్ తోటి ఎట్లా కైట్స్ ఎగరేస్తుంటారు? అంటే సాయంత్రంకేంచి 6 o'clock వరకు అట్లా ఎగిరేస్తాం, మజా వస్తుంది. వేరేలో పతంగ్ తెంపేస్తాం. అంతే. ఓకే, చెప్పు నువ్వు ఇంకా ఏమేమి ఎంజాయ్ చేస్తావు పతంగ్ ఎగరేసినప్పుడు? ఇంకేం లేదు, పతంగులు వస్తుంటే పోతుంటే పట్టుకోవడం మంచిగా అనిపిస్తుంది, ఎగరేసి కాట్ చేయడం మంచిగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ తెంపడం. అమ్మమ్మ ఇంటికి పోయి మా మామ వాళ్ళ ఇళ్ళకి పోయి ఆడ కూడా పతంగ ఎగరడం ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తం అంటే ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియాని రిప్రజెంట్ చేయాలి కాబట్టి పతంగులో కూడా మనం ఈ ఇండియాని రిప్రజెంట్ చేయాలి కాబట్టి దానికి సంబంధించిన మొత్తం కూడా కలర్స్తో ఇటు ఇండియా టీ షర్ట్ కూడా వేసుకొని కూడా ఆయన దేశాన్ని రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. భారతదేశాన్ని రిప్రజెంట్ దేంట్లోనైనా చేయాలి అంటూ కూడా ఇక్కడ పతంగులో కూడా ఆయన దేశాన్ని రిప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. ఓకే, వెరైటీ పతంగులు అయితే మనకి ఇక్కడ దర్శనం ఇస్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా ఈ పక్షి వెరైటీ చూడొచ్చు. సో మొత్తం కూడా సో డిఫరెంట్ పైకి ఎగిరినప్పుడు చాలా బాగుంటుంది పక్షి పతంగు. సో ఇట్లా మొత్తం అవెంజర్కి సంబంధించినటువంటి పతంగు కూడా ఉంది, గాలికి పైకి వెళ్ళిపోతూ ఉంది. సో మొత్తం అన్ని రకాలటువంటి పతంగులు కూడా ఇక్కడ ఏదైతే పులికి సంబంధించినటువంటి మొత్తం అన్ని పక్షులకు సంబంధించినటువంటి ఇక్కడ చూడొచ్చు, పక్షులకు సంబంధించినటువంటి మొత్తం కూడా ఈ వెరైటీ పతంగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఈ షాప్లో. ఇక్కడ ఈ సంవత్సరం ఏం కొత్త పతంగులు వచ్చినాయి అంకుల్? आते रहता वही हर साल नया कुछ भी आते रहता. ఓకే, ఈ సంవత్సరం ఏం వచ్చినాయి? ये साल नए कौन से है बेटा क्वालिटी? वो देखो ఈ సంవత్సరం కొత్తగా వచ్చినటువంటి పతంగులు ఇవి ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చినాయి అవి? అవి న్యూ వెరైటీస్. ఓకే, సో ఇవి కొత్తగా వచ్చినటువంటి కొత్తగా వచ్చినాయి ఈ సంవత్సరం వచ్చినాయి. अभी जो आया ये ईयर हाँ अभी प्रेजेंट में आया सो ये वाला मॉडल है. ये जो ये आपको एक 60 रुपीज़ में पड़ता. 60 रुपीज़. हाँ, डजन का रेट अलग रहता, 100 पीस का रेट अलग रहता. अगर 1 पीस लिए तो उसका रेट अलग रहता. लेकिन क्या है पतंग की वैरायटी अच्छी है और थोड़ा अच्छा फ्लाई होती समझो. ये इसमें और वैरायटीज़ भी रहती, थोड़ा बड़े में रहती, थोड़े छोटे में रहती. ये 180 12 रहते आपको. फिश कैट रहता. और ये सिल्वर की चरक है, सिल्वर लगवा रहता है इसमें, 650 का रहता. प्रीमियम क्वालिटी में आता. और इसमें अलग अलग वैरायटीज़ है ऐसे मच्छी के, फिश कैट्स. जोन से आप लेते जाएंगे अलग अलग रेट रखता आपको. ये शॉप का नेम है श्री पतंगर गणेश, श्री पतंग गणेशगर. जो अभी सेल्स कैसा है ये ईयर में? अभी लास्ट टाइम से देखा जाए तो अभी सेल तो ठीक है. ऑलमोस्ट हम कने 25 साल से है शॉप, अच्छा ही सेल होता. अभी फ़िलहाल भी एज यूजुअल है, जैसा होना चाहिए वैसे ही चाहिए. अच्छा है सेल तो. मार्केट में भी अच्छे है सेल्स. चाइनीज़ मांझा तो अलाउ नहीं है अभी और यूज़ कर रहे भी नहीं. जो भी है ट्रेड है अच्छा है, उड़ाने के लिए भी अच्छा है. ट्रेड में भी अच्छे क्वालिटीज़ आ गए आपको जो उड़ाने में एक्सपीरियंस अच्छा दे सकते हैं. थैंक यू. అన్న ఇది రేట్లు ఎట్లా ఉన్నాయి ఈ సంవత్సరం? మీరు కొంటున్నారా ఏంటి? కొనడానికి వచ్చినాను. ఎట్లా ఉన్నాయి రేట్లు? ఎక్కువ అనిపిస్తున్నాయా గతంలో కంటే ఇప్పుడు తక్కువ ఉన్నాయా? రీజనబుల్గానే ఉన్నాయి. ఏం వెరైటీస్ కొత్తగా వచ్చినాయి అని అడుగుతున్నారా ఏంటి? అదైతే ఏం అడగలేదు ఇంకా, జస్ట్ ఇప్పుడే చూస్తున్నాం. అన్న మీరు కూడా కొంటున్నారా? నేను కంపెనీ వచ్చిన జస్ట్ మా ఫ్రెండ్తో కొన్నారా మీరు ఆల్రెడీ? చేసుకున్నాం. ఓకే, ఎట్లా ఉన్నాయి రేట్స్ ఈసారి? మంచిగా రీజనబుల్ ఉన్నాయి. అంటే ఈ చైనా మాంజా గురించి పెద్ద ఎత్తున కొంతమందికి గాయాలైన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. నిన్న ఒక అంబర్పేటలో ఒక అతనికి మొత్తం కోసుకపోయింది, 20 కుట్లు పడ్డాయి. సో చైనా మాంజా మీద కూడా ప్రభుత్వం బ్యాన్ చేసినప్పటికీ కూడా కొంతమంది కావాలని ఇట్లా అంటే దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అది బ్యాన్ చేయడమే బెటర్, ఎందుకంటే దానివల్ల అందరికి ఇబ్బందే కదా.
మన మనుషులకనే కాదు పక్షులకు కూడా ఇబ్బందే కదా. సో దాన్ని బ్యాన్ చేయడమే బెటర్. అంటే కొంతమంది వాళ్ళ సంతోషాల కోసం అంటే మనం వేరే కోసమే కదా, అది ఏదో ఎంజాయ్మెంట్ 2-3 డేస్ కోసమే. తర్వాత ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది మనమే కదా. సో ఈ పతంగిని ఎగరవేయడానికి కావాల్సిన మొత్తం కూడా ఇక్కడ చూడొచ్చు మీరు, వెరైటీ ఇవి ఉన్నాయి గిరకలు మొత్తం కూడా. సో ఇది మొత్తం కట్టెతో చేసినటువంటి గిరక, అంటే పతంగి దారం ఏదైతే దారం ఉంటుందో దారానికి మనం రిలీజ్ చేసుకోవడానికి అండ్ మళ్ళీ దాన్ని చుట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. సో అట్లా సో రకరకాలుగా ఇట్లా ఇది చూడొచ్చు, స్టీల్లో ఇది స్మూత్గా ఉంటుంది, చేతిలో పట్టుకోవడానికి కూడా స్మూత్గా ఉంటుంది. అలాగే ఓపెన్ చేసేటప్పుడైనా మళ్ళీ చుట్టేటప్పుడు కూడా చాలా ఇట్లా జస్ట్ ఇట్లా రోల్ చేస్తే మొత్తం రోల్ అయిపోయే అవకాశం ఉంది. దాంట్లో చిన్నవి కూడా ఉన్నాయి, సో ఇట్లా చిన్న వాటితోటి కూడా మనం చేసుకోవచ్చు. ఇంకా పెద్ద అంటే చాలాసేపు 1-2 గంటల సేపు ఎగరేసే వాళ్ళకి ఇట్లా పెద్దది అవసరం ఉంటుంది కాబట్టి ఇట్లా పెద్దగా కూడా ఉన్నాయి. సో ఏ రేంజ్ కావాలంటే ఆ రేంజ్ మొత్తం కూడా ఉన్నాయి. సో అంటే స్మూత్గా ఇవి మూవ్ చేయడానికి అన్ని రకాల ఈ కట్టెలతో కూడా చేసినటువంటి అన్ని రకాలు కూడా ఇక్కడ మన దారాలకు సంబంధించి మొత్తం కూడా ఇక్కడ రోప్లో ఉన్నాయి. సో ఏం రేట్లు ఉన్నాయి ఇవి? కిतना రేట్? ఇది 250. స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఉన్నాయి రేట్లు? 60 రూపీస్. చిన్నదా ఇట్లాంటిదా? ఓకే. సో ఈ టైప్ మీకు కావాలంటే దాదాపు 50 నుంచి 60 రూపాయలు ఉంది. ఇది ఎంత? ఇది 150, 150 రూపాయలు అయితే ఉంది. సో ఇది 250. సో నాకు తెలిసి ఇది పెద్దది 350. ఎంత? 550 అంట. సో ఇట్లా ఉన్నాయి రేట్లు అయితే. సో మీరు వచ్చి ఇక్కడ పర్చేజ్ చేసుకుంటే కనుక తక్కువ చేసే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ సో మొత్తం పతంగులు ఎగిరవేయడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడే వస్తువులు అని చెప్పుకోవచ్చు. ఎస్, మనం ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా ఏదైతే షాపుల దగ్గర మొత్తం కూడా దాదాపు అన్ని షాపుల దగ్గర కూడా సో ఇవన్నీ ఏర్పాటు చేసినారు. తెలంగాణ ప్రభుత్వం ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. సో సోర్ హై వితౌట్ ఇన్ ద హామ్ అంటూ, అంటే పక్షులకు ఎక్కడ కూడా హాని జరిగేటటువంటి పని మేము చేయమంటూ కూడా సో ఇక్కడ మొత్తం కూడా తెలంగాణ ప్రభుత్వం అలాగే వీళ్ళు కూడా ఇక్కడ పోస్టర్లు ఇది చేసిన అటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ ఫారెస్ట్కి సంబంధించిన ఏదైతే పక్షులకు ఈ దారాలు పైకి వెళ్ళిన తర్వాత కట్ అయిపోయిన తర్వాత ఈ ఎక్కడో పడిపోతూ ఉంటాయి, చెట్లకు అవి అంటుకొని ఉంటాయి. చెట్ల పైన ఆ పక్షులు ఇక్కడ కూర్చున్నప్పుడు అవి మెడకు చుట్టుకొని చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి సో ఇక్కడ పెద్ద ఎత్తున వీళ్ళంతా కూడా బ్యానర్లు అయితే వేసుకొని ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ మేము ప్రజలకు ఇబ్బంది అయ్యే పని కానీ అటు పర్యావరణానికి అటు పక్షులకు కూడా ఇబ్బంది కలిగే మాంజాను అయితే అమ్మట్లేమంటూ కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగా ఇది ఎంత పెద్ద మనిషి? కిత్నా ఏ వాళ్ళ? 120. చిన్న పిల్లలకియా మొత్తం? ఓకే, ఒక ప్యాకెట్ 120 అంట. సో అన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి. మొత్తంగా ఇక్కడ చూస్తే చాలా రకాల వెరైటీస్ అయితే మీరు చూడొచ్చు.